చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడన్నా కోడిని కోస్తే నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, రాజకీయ కక్షలతో అమాయకుల ప్రజలని ప్యారెడ్లు చేయించటం, చివరికి జైలు పంపటం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు ఓన్లీ కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి లేదు. అయితే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఉదాహరణకి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికిపోతే ఒక పార్లమెంట్ మెంబర్ ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగల. అలాంటి వారి మీద చర్యలు లేవు. హాట్ లైన్ రాజకీయాల్లో చేసి వెంటనే బెయిల్ ఇప్పిస్తాం, షోకాజ్ నోటీస్ లాంటి ఒక డ్రామా చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క ఎక్కడన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వాటి మీద మీరు ఎంతో రియాక్ట్ అవుతా ఉన్నారు, అడ్డదారిని కేసులు పెడతా ఉన్నారు, భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు. అని మీ స్వయాన మీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే ఆయన రక్షించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేయటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మీరు అనుసరించేది చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న మీరు సమాజానికి, యువతకు ఈ తప్పుడు సందేశం కాదా అని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధించి ఆ పార్టీలో మీ ఎంపీ గారు ఉన్నారా లేదా? ఆధారాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జరగలేదా? చివరికి మీ ఎంపీ గారికి టెస్ట్ చేస్తాకెళ్తే యూరినర్స్ బదులు వాటర్ ఇచ్చారని కూడా అభియోగం ఉంది. అది నిజం కాదా? చివరికి కొకైన్ తీసుకున్నాడన్నట్టు రక్త పరీక్షలో పాజిటివ్గా తేలిన మాట వాస్తవం కాదా? ఇన్ని పక్కా ఆధారాలతో దొరికిపోతే దొరికినటువంటి దొంగని మీరు రక్షించాలని తేలుకుంటున్నట్టు కదలకుండా కామ్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. ఒక ప్రకారం మీ నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు. ఉదాహరణకి ఆముదాల వలస శాసనసభ్యుడు ఒక మహిళా ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం చేస్తే ఈరోజు కేసు లేదు. అలాగే అనంతపురంలో ఒక దళిత విద్యార్థిని మీద 14 మంది అఘాయిత్యం చేస్తే కేసు లేదు. కర్నూలు జిల్లాలో ఒక దళిత మహిళను ట్రాక్టర్కి పెట్టి ఆమె పొలం మీద వెళ్తే ఆమె పొలాన్ని లాక్కోవటానికి ట్రాక్టర్ మీద కట్టి లాగి ఈడ్చితే చర్య లేదు. వాటి మీద చర్యలు లేవు. చేసిన ఇన్సిడెంట్స్ని మీరు ప్రక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. అంటే ఈ నిజ నిర్ధారణ కమిటీ లాంటి వేసి మీనమేషాలు లెక్కిస్తారా మీరు? అంటే సమాధానం, అకౌంటబిలిటీ అనేది లేదా మీ పరిపాలనలో అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరైతే ఎక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే తోలు తీస్తారంటారు, చర్యలు తీసుకుంటా అంటారు. అవి నీటి మూటలుగానే ఉన్నాయి తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అకృత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉంటే మీరు పూర్తిగా గాలికి వదిలేసి పరిపాలన చేస్తున్నారే తప్ప బాధ్యతాయుతంగా మీ పరిపాలన ఎక్కడా లేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఈరోజు చూస్తా ఉన్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే మీరు కమిటీలు, విచారణ, షోకాజ్ నోటీసులు ఇది తప్ప, కాలయాపన చేయటం తప్ప ఎక్కడన్నా మీ ప్రభుత్వంలో మీ రాజకీయ నాయకులు కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? సమాధానం చెప్పమని వారిని అడుగుతా ఉన్నా. ముక్కుబడిగా షోకాజ్ నోటీస్ ఇస్తాం, ఒక 5 రోజులు బయట ఉండమంటాం. ఇదా చర్య తీసుకోవటం అంటే? ఒక కాంక్రీట్ యాక్షన్ అనేది మార్గదర్శకంగా భావితరాలకు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక భరోసా. తప్పు జరిగితే శిక్ష ఉంటుంది, తప్పు చేయకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు, గంజాయి తీసుకోకూడదు,
తీసుకుంటే చర్యలు ఉన్నాయి అని చెప్పే పరిస్థితిని మీరు ఎందుకు తీసుకురావటం లేదని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఉదాహరణకి మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంజాయి డ్రగ్స్ మీద అనేకమైన చర్యలు తీసుకున్నాం. ఒకటి కాదు, పర్టికులర్గా అయితే మీరు 2024 ఎన్నికల ముందు చెప్పారు డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడదామని, డ్రగ్స్తో ఇన్వాల్వ్ అయినటువంటి వారి ఆస్తులు జప్తు చేస్తామని. ఎక్కడుంది మీ పరిపాలన అడుగుతా ఉన్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా కాన్సన్ట్రేటివ్గా సబ్ను ఏర్పాటు చేశాం. స్టేషన్స్ ప్రత్యేకంగా దీని మీద ఎక్కడన్నా ఈ ఇన్సిడెంట్ జరిగితే చర్యలు తీసుకోవటానికి, వారి మీద శిక్షిస్తాకి, శిక్షలు పట్టడానికి భయపడేటట్టు చేశాం. పర్టికులర్గా ఒరిస్సా, ఆంధ్ర ఏవేపు ఏరియాలో అయితే ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో గంజాయి పండిస్తూ ఉంటే 11,500 ఎకరాలు సాగు చేసి గంజాయి సాగు చేసే ప్రాంతాన్ని దున్ని ఎక్కడ అలాంటి పంట ఉండటానికి వీలేదని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సోదరులకు ఆల్టర్నేటివ్గా 500 కోట్లు వెచ్చించి వాళ్ళకు ఎక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కన్సర్న్ అంటే, అది రాజనీతి. ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు చెడిపోకూడదు, చెడు అలవాట్లు రాకూడదు, డ్రగ్స్ ఉండకూడదు, గంజాయి లేనటువంటి ప్రాంతంగా ఉండాలన్న ఆలోచనతో పరిపాలన చేశారు. ఇంకా మేము శబ్దతో పాటు చాలా లోతుగా అధ్యయనం చేసి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ ఉండటానికి అవకాశం లేకుండా పరిపాలన చేస్తే ఈరోజు మీరేమో దేశంలో ఎక్కడ జరిగిన మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, దేశంలో ఎక్కడ నా ఎత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవచ్చు అనే పరిస్థితిలో ఉన్నారు. ఏమి మీరు చర్యలు తీసుకోవటంలా. నేను ఒకటే చెబుతా ఉన్నా, ఈరోజు చూస్తూ ఉంటే మీరు మీ ప్రభుత్వంలో మీ హోంమంత్రి గారు చెబుతారు ఈగల్ ఏర్పాటు చేసేవాడిని. ఈగల్ దానికి విస్తృతమైన అధికారాలు ఇచ్చారా? దానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏం చేస్తూ ఉన్నారు? ఎవరికి ఉపయోగపడతా ఉంది? ఎక్కడా పనిచేయటంలా. మీ ఆలోచనలే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఉన్నాయే తప్ప ఈ రాష్ట్ర యువత భావితరాల యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే ఆలోచన లేదు. కాబట్టే విచ్చలవిడిగా ఈరోజు ఊళ్ళల్లో చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకొని స్కూలు 8వ తరగతి 9వ తరగతి పిల్లవాళ్ళు 10వ తరగతి పిల్లల్ని హత్యలు చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో చూసాం. స్వయానా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెదపట్లపూడి, మంగళగిరి ప్రాంతాల్లో చూసాం. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. పిల్లలు, చిన్న పిల్లలు సాయంత్రం అయితే పొద్దుగూగితే చీకటి ఎక్కడుంటే అక్కడ గంజాయి. ఎక్కడుంది మీ పరిపాలనలో ఆ కాన్సన్ట్రేషన్ అడుగుతా ఉన్నా. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారని అడుగుతా ఉన్నా. తీసుకోవాల్సిన అవకాశాలు మీకు లేవా? మీకు పూర్తి బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఇదంతా ఎందుకు? ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో స్వయానా మీ ఎంపీ గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు కప్పదాట్ల వ్యవహారం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు చెప్పమని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తూ తక్షణమే పుట్టా మహేష్ యాదవ్ గారిని వారి మీద చర్య తీసుకోవాలా, వారి యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని ఖచ్చితంగా డిస్మిస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాజనీతిని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు త్రికరణ శుద్ధితో చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల కోసం డ్రగ్ కానీ లేకపోతే గంజాయి విషయంలో కానీ పూర్తిగా కాన్సన్ట్రేటివ్గా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.